నమస్కారం. మనలో చాలామందికి రోజూ ఒకే రకమైన అనుభవం ఉంటుంది కదా. పొద్దున్నే లేచిన దగ్గరనుండి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక తెలియని నీరసం, ఒక రకమైన అలసట. ఎంత ప్రయత్నించినా తగ్గని నొప్పులు, మన మాట వినకుండా మొండికేసే బరువు. మన శరీరం మనకు సహకరించడం లేదని, అది మన మాట వినడం లేదనే ఒక లోతైన నిరాశ. ఈరోజు మనం ఈ భావన వెనుక ఉన్న అస్సలు నిజాన్ని తెలుసుకోబోతున్నాం. అసలు సమస్య మన శరీరంలో కాదండి, శరీరం పంపే సంకేతాలను మనం అర్థం చేసుకోవడంలోనే ఉందని మనం లోతుగా చర్చిద్దాం. ఈ ప్రయాణం మనల్ని మొదట ఒకే ఒక్క ప్రశ్నకు తీసుకువస్తోంది. ఈ ప్రశ్న మనలో చాలామందిని ప్రతిరోజూ వేధిస్తూ ఉంటుంది. రాత్రి 8 గంటలు 9 గంటలు నిద్రపోయినా సరే పొద్దున్నే అలారం మోగగానే అబ్బా ఇంకో 10 నిమిషాలు అనిపించటం. కాఫీయో టీయో పడితే కాని మెదడు పనిచేయని పరిస్థితి. రోజంతా ఏదో ఒక బరువు మోస్తున్నట్టు, మన శక్తంతా ఎవరో లాగేసినట్టు. ఎందుకిలా జరుగుతోంది? మంచి ఆహారమే తీసుకుంటున్నాం, అప్పుడప్పుడు వ్యాయామం కూడా చేస్తున్నాం. అయినా సరే ఈ నీరసం, ఈ అలసట మనల్ని ఎందుకు వదలడం లేదు? ఈ ప్రశ్న మనల్ని మన ఆరోగ్యం గురించి చాలా తీవ్రంగా ఆలోచింపజేస్తుంది, అవునా? ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నవి చూడండి. మనలో చాలా మంది ఎదుర్కొనే సాధారణ సమస్యలే కదా ఇవి. ఎన్నో నెలలుగా నడుమునొప్పో మెడనొప్పో బాధిస్తూనే ఉంటుంది. ఎన్నో మందులు వాడినా, ఫిజియోథెరపీ చేసినా అది తాత్కాలికంగా తగ్గినట్టే తగ్గి మళ్లీ తిరగబెడుతుంది. ఇక బరువు సంగతి అయితే చెప్పక్కర్లేదు. ఎంతో కష్టపడి డైటింగ్ చేసి, ఇష్టమైనవన్నీ వదిలేసి, జిమ్లో గంటల తరబడి చెమటలు చిందించినా ఆ బరువు సూచిక మాత్రం అంగుళం కూడా కదలదు. కొంచెం అటూ ఇటూ అయితే ఇంక పెరిగి మనల్ని వెక్కిరుస్తుంది. దీనివల్లేమవుతుంది? వ్యాయామం చేయాలన్న ఆసక్తి కూడా సచ్చిపోతుంది. ఇవన్నీ చూసినప్పుడు మనకు సహజంగానే ఒక అనుమానమొస్తుంది. నా శరీరంలోనే ఏదో లోపముంది, నా బాడీ సిస్టమ్ సరిగ్గా పనిచేయడం లేదు అని. సరే, ఈ మొదటి విభాగంలో ఆ నిరాశ అనే చక్రం గురించి కాస్త వివరంగా మాట్లాడుకుందాం. ఎన్నో ఆశలతో మొదలుపెట్టి ఫలితాలు రాక నిరాశపడి మళ్లీ ప్రయత్నించి విఫలమయ్యే ఈ సైకిల్ మనల్ని మానసికంగా ఎలా దెబ్బతీస్తుందో చూద్దాం. ఇది దాదాపు మన అందరికీ తెలిసిన కథే. శరీరం మనం ఆశించిన విధంగా స్పందించినప్పుడు కలిగే ఆ భావనల ప్రవాహాన్ని కాస్త విశ్లేషిద్దాం. అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత ఇక లాభం లేదనిపిస్తోంది. అప్పుడు మనం ఒక చేదు నిజానికి వస్తాం, లేదా అలా అనుకుంటాం. నా శరీరం పాడైపోయింది, నా మెటబాలిజం చాలా స్లో, నా జీన్స్లోనే ఏదో సమస్య ఉంది, ఇంక నా వల్ల కాదు. ఈ మాటలు పైకి అనకపోయినా మనస్సు లోపల ప్రతిరోజూ ఇదే ధ్వని వినిపిస్తూంటుంది. ఇది కేవలం ఒక ఆలోచన కాదండి, ఇది మనల్ని పూర్తిగా శక్తిహీనులుగా మార్చేస్తోంది. మన శరీరం మన శత్రువుగా కనిపించడం మొదలవుతుంది. మనమీద మనకే నమ్మకం పోతుంది. ఈ ఆలోచన మనల్ని పరిష్కారం వైపు కాకుండా ఒక రకమైన నిస్సహాయత వైపు బలంగా నెట్టివేస్తోంది. కానీ ఇక్కడే మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చుకోవాల్సిన అవసరముంది. ఈ ఒక్క వాక్యం మన దృక్పథాన్ని తలకిరిందులు చేసే శక్తిగలది. ఒకసారి శ్రద్ధగా వినండి. శరీరం పాడైపోలేదు, అది కేవలం కష్టపడుతోంది. అంటే మనం వైఫల్యం నుండి పోరాటం వైపు మన దృష్టిని మారుస్తున్నామన్నమాట. ఆలోచించండి, మన కార్ హఠాత్తుగా స్టార్ట్ అవ్వకపోతే అది పాడైపోయిందని దానిమీద కోపడడం కన్నా బహుశా పెట్రోల్ అయిపోయిందేమో లేదా సర్వీసింగ్ అవసరమేమో అని ఆలోచిస్తాం కనా. అలాగే మన శరీరం బరువు తగ్గనప్పుడు లేదా నొప్పితో బాధపడుతున్నప్పుడు అది పాడైపోయిందని కాదు, దానికి సరైన మద్దతు, సరైన వాతావరణం అందడం లేదని, అది లోపల ఒక పెద్ద యుద్ధం చేస్తోందని మనం అర్థం చేసుకోవాలి. ఇక ఈ రెండో విభాగంలో మనం ఒక చాలా పెద్ద అపోహను ఛేదిద్దాం. మనలో చాలామంది, బహుశా మనల్ని పెంచిన సమాజం కూడా శరీరాన్ని ఒక మెషీన్లాగా చూస్తుంది. మంచి ఇన్పుట్ ఇస్తే మంచి అవుట్పుట్ రావాలి, పెట్రోల్ పోస్తే బండి ఖచ్చితంగా నడవాలి, సరిగ్గా పనిచేయకపోతే ఆ యంత్రం చెడిపోయినట్టు లెక్క. కానీ ఈ ఆలోచనా విధానం ఎంత తప్పు, మన ఆరోగ్యానికి ఎంత హానికరమో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ స్లైడ్లో ఉన్న తేడాను ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. ఇది చాలా చిన్నదిగా అనిపించినా చాలా శక్తివంతమైనది. యంత్రంలా ఆలోచిస్తే మంచి ఆహారం తిని సరిగ్గా నిద్రపోతే మనకు శక్తి వచ్చేయాలి, సింపుల్ ఈక్వేషన్. కాని మనం యంత్రాలం కాదు, మనం జీవవ్యవస్థలం. మనకు ఆహారం, నిద్రతో పాటు అత్యంత ముఖ్యంగా కావలసింది భద్రత అనే భావన. అంటే ఏమిటి? మన నాడీ వ్యవస్థ ప్రశాంతంగా, సురక్షితంగా ఉన్నప్పుడే మనం తీసుకున్న ఆహారాన్ని శరీరం సరిగ్గా వాడుకోగలదు. నిద్ర ద్వారా శరీరం తనకు తానుగా మరమ్మత్తు చేసుకోగలదు. మనం నిరంతరం ఒత్తిడిలో, ప్రమాదంలో ఉన్నప్పుడు శరీరం శక్తిని ఇవ్వడం మీద కాదు, తన ప్రాణాలను కాపాడుకోవడం మీద దృష్టి పెడుతుంది.
ఇంకా సులభంగా అర్థం కావాలంటే ఈ మొక్క ఉదాహరణ చూద్దాం. మన ఇంట్లో ఒక మొక్క ఉంది అనుకుందాం. దానికి రోజూ ఖరీదైన మినరల్ వాటర్ పోసినా, ఆ మొక్క ఉన్న కుండీలోని మట్టిలో సారం లేకపోతే, లేదా రోజంతా మండిపోయే ఎండలో ఆ మొక్కనుంచితే అది ఎప్పటికీ ఏపుగా పెరగదు, పచ్చగా ఉండదు, పూలు పూయదు. మన శరీరం కూడా అచ్చమంతే. మనం ఎంత ఆరోగ్యకరమైన ఆర్గానిక్ ఆహారం తీసుకున్నా, మన జీవితమనే వాతావరణం నిరంతర ఒత్తిడి, ఆందోళన, భయంతో నిండి ఉంటే మన శరీరం ఎప్పటికీ స్వస్థత చెందదు, ఆరోగ్యంగా మారలేదు. సరే, మన శరీరం ఒక యంత్రం కాదు, ఒక అద్భుతమైన జీవ వ్యవస్థ అని అర్థమైంది. మరి అది మనతో ఎలా మాట్లాడుతుంది? నొప్పులు, అలసట, జీర్ణ సమస్యలు, చర్మ సమస్యల రూపంలో. ఈ విభాగంలో ఈ లక్షణాలను సమస్యలుగా కాకుండా మన శరీరం పంపుతున్న ముఖ్యమైన సంకేతాలుగా, సందేశాలుగా ఎలా అర్థం చేసుకోవాలో నేర్చుకుందాం. సాధారణంగా మనకు తలనొప్పొస్తే ఏం చేస్తాం? దాన్ని ఒక శత్రువులా చూసి వెంటనే ఒక పెయిన్ కిల్లర్ వేసుకుని దాన్ని అణిచివేయాలని చూస్తాం. కాని ఈ కొత్త దృష్టితో చూస్తే ఆ తలనొప్పి ఒక సందేశం. బహుశా శరీరం నాకు నీళ్లు కావాలి, నేను డీహైడ్రేట్గా ఉన్నాను అని చెబుతోందేమో. లేదా నువ్వు ఎక్కువసేపు స్క్రీన్ చూస్తున్నావు, కళ్లకు విశ్రాంతివ్వు అని హెచ్చరిస్తోందేమో. లేదా మానసిక ఒత్తిడి ఎక్కువైందని చెప్పే ప్రయత్నం చేస్తోందేమో. ఆ నొప్పి అనేది వైఫల్యం కాదు, అది ఒక హెచ్చరిక, ఒక మార్పును కోరుతున్న పిలుపు. దాన్ని అణిచివేయడమంటే మన ఇంట్లో మంటలొస్తుంటే ఫైర్ అలారం మోగుతుంటే దాని శబ్దానికి చిరాకుపడి ఆ అలారంను ఆఫ్ చేసి మళ్లీ పడుకోవడం లాంటిది. ప్రమాదాన్ని మనం పట్టించుకోవడం లేదన్నమాట. ఇప్పుడు ఈ పట్టికను చూద్దాం. ఇది కొన్ని సాధారణ సంకేతాలకు, వాటి వెనుక ఉండగల లోతైన అర్థాలకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసేవారికి మెడనొప్పి రావడం చాలా కామన్. దానికి కారణం కేవలం మనం కూర్చునే భంగిమ మాత్రమే కాదు. పని ఒత్తిడి, డెడ్లైన్ల టెన్షన్ వల్ల మన భుజాలు, మెడ మనకు తెలియకుండానే బిగుసుకుపోతాయి. ఇదొక దీర్ఘకాలిక ఒత్తిడి భంగిమగా మారిపోతుంది. ఇక ఉదయం అలసట విషయానికొస్తే, రాత్రిపూట మన శరీరం నిద్రపోతున్నా మనం మెదడు విశ్రాంతి తీసుకోవడం లేదు. పగటిపూట మనం పరిష్కరించుకొని ఆందోళనలు, రేపటి గురించిన భయాలు మన నిద్రలో కూడా మన నాడీ వ్యవస్థను చురుకుగా ఒక అలర్ట్ మోడ్లో ఉంచుతాయి. దీనివల్ల శరీరం నిద్రపోయినా మనస్సు పూర్తి విశ్రాంతి తీసుకోదు. అందుకే ఉదయం లేచినా ఫ్రెష్గా ఉండదు. ఇక మొండి బరువు. శరీరం నిరంతరం ఒత్తిడిలో ఉన్నప్పుడు అది సర్వైవల్ మోడ్ లేదా ప్రమాదం మోడ్లోకి వెళ్తుంది. ఆ స్థితిలో భవిష్యత్తులో శక్తి అవసరమవుతుందేమోనని ఒక ముందు జాగ్రత్త చర్యగా అది కొవ్వును ఖర్చు చేయడానికి బదులుగా దాన్ని గట్టిగా పట్టుకుని నిల్వ చేయడం ప్రారంభిస్తుంది. ఈ ఆధునిక జీవనశైలి మనల్ని, మన నాడీ వ్యవస్థను నిరంతరం ఆన్ మోడ్లో, అంటే ఒక రకమైన హై అలర్ట్ స్థితిలో ఎలా ఉంచుతోందో ఈ విభాగంలో కాస్త వివరంగా చూద్దాం. ఈ నిరంతర హెచ్చరిక స్థితి మన శరీరం తనకు తానుగా స్వస్థత చెందకుండా, విశ్రాంతి తీసుకోకుండా ఎలా అడ్డుకుంటోందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ స్లైడ్లో ఉన్నవి చూడటానికి చాలా చిన్న విషయాలుగా అనిపించవచ్చు, కాని ఇవన్నీ కలిసి మన నాడీ వ్యవస్థపై ఒక పెద్ద సునామీ లాంటి ప్రభావాన్ని చూపుతాయి. ఉదాహరణకు, ఫోన్లో వీడియోలు చూస్తూ, మెసేజ్లకు రిప్లై ఇస్తూ తినడం. మనం ఆహారం మీద దృష్టి పెట్టనప్పుడు మన మెదడు జీర్ణ వ్యవస్థకు ఆహారం వస్తోంది, సిద్ధంగా ఉండు అనే సరైన సంకేతాలు పంపదు. దీనివల్ల జీర్ణక్రియ సరిగ్గా జరగక గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు వస్తాయి. ఇక రాత్రిపూట ఆలస్యంగా, ముఖ్యంగా ఫంక్షన్ల నుండి వచ్చి కడుపు నిండా తిని వెంటనే పడుకోవడం వల్ల శరీరం నిద్రలో జీర్ణక్రియ చేయడానికే తన శక్తిని ఉపయోగిస్తోంది, తనకు తాను మరమ్మత్తు చేసుకోలేదు. ఉదయం హడావిడిగా లేచి టిఫిన్ కూడా సరిగ్గా చేయకుండా ఆఫీస్కి పరుగెత్తడం, హైదరాబాద్ లాంటి నగరాల్లో గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకోవడం, సోషల్ మీడియాలో ఇతరుల విజయాలను, ఆనందాలను చూసి మన జీవితంతో పోల్చుకొని బాధపడటం, ఇవన్నీ మన శరీరాన్ని నిరంతరం ప్రమాదంలో ఉన్నట్టు భావించేలా చేస్తాయి. ఈ నిరంతర ఆన్ మోడ్ లేదా ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ యొక్క శారీరక పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. శరీరం ప్రమాదంలో ఉందని భావించినప్పుడు దానికి 3 ప్రాధాన్యతలుంటాయి. 1, శక్తిని నిల్వ చేయడం, ఎందుకంటే ఆ ప్రమాదం నుండి పారిపోవడానికో, పోరాడటానికో శక్తి కావాలి. అందుకే అది కొవ్వును కరిగించడానికి అస్సలిష్టపడదు. 2, చుట్టూ ఉన్న ప్రమాదాల గురించి మరింత అప్రమత్తంగా ఉండటానికి అది నొప్పికి మరింత సున్నితంగా మారుతుంది. అందుకే చిన్న చిన్న నొప్పులు కూడా మనకు పెద్దవిగా అనిపిస్తాయి. 3, అనవసరమైన పనులకు శక్తిని వృధా చేయకుండా దాన్ని భవిష్యత్తు కోసం ఆదా చేస్తుంది. దీని ఫలితమే మనం అనుభవించే దీర్ఘకాలిక అలసట, నీరసం. సరే,
ఇప్పటివరకు మనం సమస్యను, దాని వెనుక ఉన్న కారణాలను చాలా వివరంగా విశ్లేషించాం. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన భాగం పరిష్కారం వైపు అడుగులు వేద్దాం. ఈ విభాగంలో మన నాడీ వ్యవస్థను శాంతపరచడానికి, శరీరానికి హే అంతా బాగానే ఉంది, నువ్వు సురక్షితంగా ఉన్నావు అనే సందేశాన్ని పంపడానికి కొన్ని సులభమైన, ఆచరణాత్మకమైన పద్ధతులను తెలుసుకుందాం. ఇవి కఠినమైన నియమాలు కావు, మన శరీరంతో నమ్మకాన్ని, భద్రతను తిరిగి పెంపొందించడంపై దృష్టి పెడదాం. ఇదేదో భయపెట్టే పెద్ద ప్రోగ్రాం కాదు, చాలా సులభమైన 3 దశల ప్రణాళిక. మొదటిది గమనించడం. ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే ఫోన్ చూట్టానికి ముందు ఒక్క 2 నిమిషాలు కళ్ళు మూసుకుని, ఈరోజు నా శరీరం ఎలా ఫీలవుతోంది అని మనసులో అడగాలి. మెడ పట్టేసిందా? కడుపులో ఎలా ఉంది? శక్తి ఎలా ఉంది? దాన్ని మార్చాలని, సరిచేయాలని ప్రయత్నించవద్దు. కేవలం ఒక సాక్షిలా గమనించాలి, అంతే. రెండవది నెమ్మదిగా తినడం. మనం ఏ ఆహారం తిన్నా, అది ఇష్టమైన బిర్యానీ అయినా, సింపుల్ పెరుగన్నమైనా, మొదటి 5 ముద్దలు చాలా నెమ్మదిగా ప్రతి రుచిని ఆస్వాదిస్తూ తినాలి. ఇది జీర్ణక్రియ కోసం కాదు, మన నాడీ వ్యవస్థకు ఇప్పుడు తినడానికి సమయం, అంతా ప్రశాంతంగా ఉంది, రిలాక్స్ అవ్వు అని చెప్పడం కోసం. మూడవది సున్నితమైన కదలిక. ఈ 7 రోజులపాటు భారీ వర్కౌట్లు, పరుగు ఆపేసి కేవలం నడక, సున్నితమైన స్ట్రెచింగ్ లేదా నేలమీద కూర్చుని చేసే చిన్న చిన్న కదలికలపై దృష్టి పెట్టాలి. వ్యాయామం అంటే క్యాలరీల్ని కరిగించే శిక్ష అనే ఆలోచన నుండి, కదలిక అంటే నా శరీరానికి భద్రతను, ఆనందాన్ని ఇవ్వడం అనే భావన వైపు మారాలి. ఒక విషయం గుర్తుంచుకోవాలి, వాస్తవిక అంచనాలను కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఏ మార్పు రాత్రికి రాత్రే రాదు. పైన చెప్పిన 3 పద్ధతులను స్థిరంగా పాటిస్తే మొదటి 7 రోజుల్లోనే మనస్సు, శరీరం కొంచెం ప్రశాంతంగా మారడాన్ని గమనించవచ్చు. ఆ హడావిడి, టెన్షన్ తగ్గుతాయి. 2 నుండి 3 వారాల్లో దీర్ఘకాలిక నొప్పులు కొద్దికొద్దిగా తగ్గడం మొదలవుతుంది. 4 నుండి 6 వారాల్లో ఉదయం లేవగానే అలసట తగ్గి శక్తి స్థాయిలు మెరుగుపడతాయి. ఇక 2-3 నెలల నిరంతర సాధన తర్వాత శరీరంతో మనకున్న సంబంధం పూర్తిగా మారుతుంది. అది చెప్పేది వినడం, దానికేం కావాలో ఇవ్వడం అలవాటవుతుంది. దానిపై నమ్మకమేర్పడుతుంది. వేగం కంటే స్థిరత్వమే ఇక్కడ విజయానికి కీలకం అని గుర్తుంచుకోవాలి. ఈ మొత్తం చర్చ యొక్క సారాంశమంతా ఈ ఒక్క వాక్యంలోనే ఉంది. మన శరీరం మనకు వ్యతిరేకంగా పనిచేయడం లేదు, అది ఎప్పుడూ మన మంచినే కోరుకుంటుంది. మనల్ని బ్రతికించడానికి, రక్షించడానికి నిరంతరం 24/7 శ్రమిస్తూనే ఉంటుంది. మనం దాన్ని ఒక శత్రువులా, ఒక సరిదిద్దాల్సిన తప్పులా చూడటం మానేసి, మన జీవిత ప్రయాణంలో ఒక నమ్మకమైన భాగస్వామిగా, ఒక స్నేహితుడిగా చూడటం ప్రారంభించాలి. దానికి ఏం కావాలో ప్రేమగా అడిగి తెలుసుకోవాలి, అది పంపే సంకేతాలను గౌరవించాలి. ఈ దృక్పథంలో మార్పు వచ్చిన రోజే అసలైన స్వస్థత, అసలైన ఆరోగ్యం మొదలవుతుంది. ఈ విశ్లేషణను మనం ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఈ ఒక్కరోజు, ఈ ఒక్క క్షణం కాసేపు ఆగి మీ లోపలికి దృష్టి సారించి వినండి. మీ శరీరం మీతో ఏం చెప్పాలని ప్రయత్నిస్తోంది? దానికి విశ్రాంతి కావాలా? మంచినీళ్లు కావాలా? లేక కాస్త సున్నితమైన కదలిక కావాలా? లేదా కేవలం మీ నుండి కొంచెం దయ, కొంచెం ప్రేమ కావాలా? దాన్ని వినడానికి ప్రయత్నించండి. ఆ సంభాషణలోనే మీ ఆరోగ్యానికి సంబంధించిన అన్ని సమాధానాలు దాగి ఉన్నాయి. ఈ అంశంపై మీ ఆలోచనలు, అనుభవాలు కింద కామెంట్స్లో పంచుకోండి. ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేసి, మరిన్ని ఇలాంటి విశ్లేషణల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.